హలో అందరికీ. ఈ మధ్య మేమైతే తిరుపతికి వెళ్ళొచ్చాము. వెళ్ళేటప్పుడు ఎటువంటి రూమ్స్ రిజర్వ్ చేసుకోలేదు, దర్శనం టికెట్స్ కూడా బుక్ చేసుకోలేదు. కానీ ఒక్క రోజులోనే స్వామి దర్శనం అయితే మేము చాలా బాగా చేసామండి. అది ఎలాగో ఏంటో మాకు చాలా మంది ఫ్రెండ్స్ అయితే ఒక వీడియో చేసి మాకు చూపించండి అని అడుగుతున్నారు. దానికోసం మేము ఈ వీడియో అయితే చేస్తున్నాం. మేము తిరుపతికి వెళ్ళేటప్పటికి రాత్రి 11 గంటల టైం అయితే అయ్యిందండి. అక్కడి నుంచి 11:30కి మేము రైల్వే స్టేషన్ ఎదుర్కొన్న విష్ణు నివాసంలో లైన్ అయితే కట్టాము. మాకు ఈ లైన్ లో 2 గంటల టైం అయితే పట్టింది. దర్శనం టికెట్ కి ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ అండి. కానీ ఈ ఒక్క విష్ణు నివాసంలోనే కాదు, బస్ స్టాండ్ దగ్గర ఉన్న శ్రీనివాసంలో కూడా సేమ్ సర్వదర్శనం టికెట్స్ అయితే ఇలానే దొరుకుతున్నాయి. అలిపిరి మెట్ల మార్గం దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనానికి టికెట్స్ దొరుకుతున్నాయి. ఈ సర్వదర్శనం, దివ్య దర్శనం ఏదైనా రోజుకి 10,000 మందికి టికెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 3 చోట్ల కలిపేసి ప్రతి ఒక్క టికెట్ కి ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ అండి. ఆధార్ కార్డ్ లేకపోతే మాత్రం మీకు దర్శనం టికెట్స్ అయితే ఇవ్వరు. మాకు లైన్ నుంచి ఒక 2 అవర్స్ పట్టింది. 2 అవర్స్ తర్వాత మేము బయటకు వచ్చేసి మాకు 3 గంటలకి 6 గంటలకి దర్శనంకి అయితే టైం ఇస్తున్నారు. మాకు 6 గంటలకి అంటే నెక్స్ట్ డే 6 o'clock కి మాకు దర్శనానికి అయితే టైం అనేది ఇచ్చారు. స్వామి దయ వల్ల మేము ముందు రోజు రాత్రి 11 గంటలకి తిరుపతికి అయితే చేరుకున్నామండి. తర్వాత రోజు రాత్రి 11 గంటలకి తిరుమలలో స్వామి దర్శనం పూర్తి చేసుకొని బయటకైతే వచ్చామండి. ఓం నమో వెంకటేశాయ.